ఓం నమో నారాయణాయ. మాఘపురాణము 16వ అధ్యాయము విద్యాధర పుత్రిక కథ. మనము 15వ అధ్యాయంలో బ్రాహ్మణుని యొక్క సంతానానికి కలిగిన మృత్యుదోష నివారణను గురించి తెలుసుకున్నాము. ఈరోజు విద్యాధర పుత్రిక యొక్క కథను గురించి తెలుసుకుందాము. రాజా, మాఘమాస స్నాన మహిమను తెలియచేయు మరి ఒక కథను వినుమని మరలా ఇట్లు పలికెను. పూర్వము ఒక విద్యాధరుడు సంతానము కావలేనని బ్రహ్మను ఉద్దేశించి గంగా తీరమునందు తపస్సు చేయుచుండెను. నియమవంతుడై భక్తి శ్రద్ధలతో చిరకాలము తపాన్ని ఆచరించెను. అతడు ఇట్లు చిరకాలము తపస్సు చేయగా బ్రహ్మ సంతుష్టుడై అతనికి ప్రత్యక్షమయ్యెను. వరమును ఇచ్చేదనని కోరుకోమనెను. పుత్రునిమ్మని విద్యాధరుడు బ్రహ్మను కోరెను. అప్పుడు బ్రహ్మ, నాయన, నీకు పుత్ర సంతాన యోగము లేదు. అయినను నీ తపముకై మెచ్చి పుత్రికను అనుగ్రహించుచున్నాను అని అంతర్ధానమొందెను. ఆమె పెరిగి పెద్దదయ్యెను. మిక్కిలి సుందరమై సద్గుణాన్వితయై కన్నవారికిని తనను చూచిన వారికిని సంతోషమును కలిగించుచుండెను. విద్యాధరుడును ఆనందమును కలిగించు ఈమెను ఎవరికో ఇచ్చి అత్తవారింటికి పంపజాలను. వివాహము చేసినను అల్లుడిని కూడా నా ఇంటి యందు ఉంచుకొందునని నిశ్చయించుకొనెను. ఒకనాడు ఒక రాక్షసుడు ఆమెను చూచెను. ఆ రాక్షసుడు, దేవి, భక్తుడు మిక్కిలి దివ్యశక్తులను సంపాదించెను. తాను కోరిన రూపము ధరింపగల శక్తిని కూడా సంపాదించెను. ఆ రాక్షసుడు విద్యాధర పుత్రికను చూచినంతనే ఆమెపై మరలుకొనెను. ఆమెను ఎట్లయినా వివాహం చేసుకొనవలెనని తలచెను. ఆ రాక్షసుడు మిక్కిలి శక్తివంతుడు. శివుని తపముచే మెప్పించి శివుని త్రిశూలాన్ని వరముగా పొందెను. శివుడును వానికి శూలమును ఇచ్చుచు, ఓయి, ఇది నీ శత్రువునకు ఆధీనమైనచో నీవు మరణించెదవని చెప్పి ఇచ్చెను. వరగర్వితుడైన రాక్షసుడు, నన్ను మించిన శత్రువు ఎవ్వడు? నా ఆయుధము శత్రువునెట్లు చేరును అని తలచి వరగర్వితుడై ఎవరినీ లెక్క చేయక ప్రవర్తించుచుండెను. అట్టి రాక్షసుడు విద్యాధర పుత్రికను చూచి, సుందరి, నన్ను వరించు అని అడిగెను. ఆమెయు నా తండ్రిని అడగమని చెప్పెను. రాక్షసుడును విద్యాధరుని వద్దకు పోయి వాని కుమార్తెనిచ్చి వివాహం చేయమని కోరెను. విద్యాధరుడు అతనికి తన కుమార్తెనిచ్చి వివాహం చేయుటకు తిరస్కరించెను. రాక్షసుడు చేయునది లేక తిరిగి వచ్చెను. విద్యాధరుని పుత్రికను హరించి సురక్షితంగా సముద్రం క్రిందనున్న తన ఇంట ఉంచెను. శుభముహూర్తమున ఆమెను వివాహమాడదలచెను. విద్యాధరుడును తన పుత్రిక ఏమైనదో అని విచారించుచూ ఉండెను. ఆ రాక్షసుడు బ్రహ్మ వద్దకు పోయి తన వివాహమునకు మంచి ముహూర్తమును చెప్పమని అడగగా బ్రహ్మ 8 మాసముల తర్వాత మంచి ముహూర్తము ఉన్నది, అంతవరకు ఆగమని చెప్పాడు. రాక్షసుడు అందుకు అంగీకరించెను. అతడు విద్యాధర పుత్రికతో, 8 మాసముల తర్వాత శుభముహూర్తమున నిన్ను వివాహమాడుదును. ఈ లోపున నిన్నేమియూ బాధింపను. నీవు కోరిన వస్తువులను తెచ్చి ఇచ్చేదనగా ఆమె ఏమీయూ మాట్లాడలేదు. రాక్షసుడు మరలా అడుగగా, నాకిప్పుడు ఏమీ అక్కరలేదు. ప్రతి సోమవారము సాయంకాలమున శివుని దర్శించు వ్రతమున్నది. దర్శించి పూజించుటకు శివలింగం ఎచట ఉన్నదో చూపమని అడిగెను. ఆ రాక్షసుడు పాతాళంలో ఉన్న హటకేశ్వరుని చూపెను. విద్యాధర పుత్రికయు రాక్షసుని అనుమతితో శివ సందర్శనమునకై ప్రతి సోమవారము పాతాళమునకు పోయి వచ్చుచుండెను. ఒకనాడామె పాతాళలోకముననున్న హటకేశ్వర స్వామిని దర్శించ వెళ్ళెను. అప్పుడచటకు త్రిలోక సంచారియగు నారద మహర్షియు హటకేశ్వరుని దర్శింపవచ్చి ఆమెను చూచెను. ఆశ్చర్యపడి, అమ్మాయి, నీవిచట ఉన్నావేమని అడిగెను. ఆమెయు తన వృత్తాంతమును చెప్పెను. రాక్షసుడు తనను సముద్రం క్రిందనున్న గృహమున నిర్బంధించెననియూ చెప్పెను. నారదుడు ఆమె చెప్పినదంతయు వినెను. అమ్మాయి, భయపడకుము. విష్ణుభక్తుడై నీకు భర్తయగు వానిని నీ వద్దకు పంపుదును. అతడే నీ భర్త, విచారింపుకుము. నా మాటను నమ్ముము. నీకొక ఉపాయమును చెప్పెదను, వినుము. ఇచ్చట శివునకెదురుగా మానస సరోవరము కలదు. మాఘమాసమున నీవి సరస్సున స్నానమాచరించుము. గంధ పుష్పాదులతో శ్రీమన్నారాయణుని పూజించి ప్రదక్షిణ నమస్కారములు చేయుము. మాఘమాసమంతయు ఇట్లు చేయుము. ఇట్లు చేసిన వారు కోరినది లభించును.
శ్రీమన్నారాయణుడు నిన్ను కాపాడును. మాఘస్నానము పూజాధికము సద్య ఫలమునిచ్చును. నా మాటను నమ్మమని చెప్పి నారదుడు తన దారిన పోయెను. విద్యాధర పుత్రికయు నారదుని మాటలను మనస్ఫూర్తిగా నమ్మెను. మాఘమాసమంతయు హటకేశ్వరపురమందున్న మానస సరోవరం వద్దకు వెళ్ళి స్నానము చేసి పూజ మున్నగు వానిని చేయుచుండెను. నారదుని మాట యథార్థమగుటకై ఎదురుచూచుచుండెను. మాఘమాసమును వ్రతంతో గడపెను. నారదుడు లోక సంచారం చేయుచు సౌరాష్ట్ర దేశమును పాలించుచున్న శ్రీ మహావిష్ణు భక్తుడగు హరిద్రథుడను మహారాజును చూచెను. ఆ రాజు సర్వకాల సర్వావస్థలయందును శ్రీ మహావిష్ణువును స్మరించుచూ ఉండెను. అందరి యందును శ్రీమన్నారాయణునే దర్శించును. వారిని హరి అని ఆహ్వానించును. విష్ణువాయని పిలుచును. గోవిందాయని మాట్లాడును. శ్రీకృష్ణాయనుచు వస్తువును స్వీకరించును. దామోదరాయనుచు భుజించును. కేశవాయనుచు నిద్రించును. నరసింహాయని స్మరించును. హృషికేశాయని మేల్కొనును. వామనాయనుచు తిరుగును. ఏ పని చేయుచున్నా ఎవరితో మాట్లాడుచున్నను ఏదో ఒక విధంగా శ్రీమన్నారాయణుని తలుచును. ఇట్లు విష్ణుభావన తన్మయుడైన హరిద్రధుని వద్దకు నారద మహర్షి వెళ్ళెను. హరిద్రథుడును నారద మహర్షిని చూచి ఎదురువచ్చి గౌరవించెను. తగిన ఆసనమున కూర్చుండబెట్టి అనేక ఉపచారములతో పూజించెను. నారదుడును, రాజా, విద్యాధర కన్యనొక దానిని వరగర్వితుడైన రాక్షసుడొకడు బలత్కారముగా నపహరించి సముద్ర గర్భమున దాచియుంచినాడు. ఆ విద్యాధర కన్యక త్రిలోక సుందరి, సద్గుణశీల. నీవామెను భార్యగా స్వీకరింపవలను. ఆ రాక్షసుని వాని శూలముతోనే సంహరించవలేను అని వానికి తగిన రీతిలో వివరించి నారదుడు అచట నుండి లోక సంచారార్థము పోయెను. హరిద్రథుడును సముద్రం వద్దకు పోయెను. నారదుడు చెప్పినట్లుగా సముద్రం వానికి తనలోనికి వచ్చుటకు మార్గము నొసగెను. హరిద్రథుడును ఆ రాక్షస గృహమును చేరెను. ఆ సమయమున రాక్షసుడింటలేడు. అతడు వివాహ ముహూర్తమునకై బ్రహ్మ వద్దకు పోయెను. అతడు పోవుచు శూలము ఇంటిలో ఉంచి వెళ్ళెను. రాజు రాక్షసుని ఇంటనున్న శివుని శూలమును గ్రహించి ఉండెను. రాక్షసుడింటికి వచ్చినప్పటికీ తన శూలము పరహస్తగతమగుటను గమనించెను. ఆ రాజును చూచి ఇట్టి వానితో యుద్ధము చేసి మరణించినను మంచిదే అని తలచి హరిద్రథునితో యుద్ధము చేయ సిద్ధపడెను. రాక్షసుడు హరిద్రథుడు చాలా కాలం యుద్ధం చేసిరి. హరిద్రథుడు శివుని శూలమును ప్రయోగించి రాక్షసుణ్ణి సంహరించెను. ఆ రాజు రాక్షసుణ్ణి సంహరించి విద్యాధర పుత్రిక వద్దకు పోయెను. ఆమెయు నారదుని మాటను స్మృతికి తెచ్చుకొనెను. వానిని భర్తగా వరించెను. హరిద్రథుడును ఆమెను వివాహమాడెను. ఆ దంపతులను విష్ణు భక్తులై విష్ణు పూజను మాఘమాస స్నానమును మానక చేయుచుండిరి. చిరకాలము సుఖశాంతులతో శుభలాభములతో జీవితమును గడిపి శ్రీహరి సాన్నిధ్యాన్ని చేరిరి అని వశిష్ఠుడు మాఘస్నాన మహిమను దిలీపునకు వివరించెను. మాఘపురాణము 16వ అధ్యాయ పారాయణ సమాప్తం. ఓం నమో నారాయణాయ.